ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. పొద్దున్నే ఎక్కడికెళ్తున్నాడో అనుకుంటున్నారా? 4కి లెగవకపోవడం వల్ల నాకు పడిన పనిష్మెంట్ ఇది. ఆ పనిష్మెంట్ ఏదో మీరు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుద్ది. ఇంకా కేపీహెచ్పి బస్ స్టాండ్ నుంచి బీరంగూడకి బస్ ఎక్కేసా. ఇంకా బస్సు దిగి మళ్ళీ ఆటో ఎక్కేసి మన ప్రయాణం స్టార్ట్ చేసి మళ్ళీ నడుచుకుంటూ 2 కిలోమీటర్లు నడిచేసా. వర్షం బీభత్సంగా పడుతుంది. రోడ్ల మీద అడుగేయాలంటే చీదర పుడుతుంది. ఇదంతా దేనికోసం అనుకుంటున్నారు? ఈ చిన్న స్లిప్ కోసం నేను పడిన అగసాట్లు చిన్నవి కాదు. ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది ఈ స్లిప్ కున్న పవర్. మీకు ఇక్కడ సీన్ అర్థమైపోయింది. మార్నింగ్ 4 o'clockకి ఫోన్ చేస్తే ట్రావెల్స్ అన్నా నేను ఫోన్ ఎత్తలేదు, అందుకని నాకు ఇన్ని కష్టాలు. ఏం చేస్తాం, పొద్దున్నెవడు ముఖం చూసాము. ఇంకా వెళ్తుంటే పొద్దున్న 6:30కి వర్షం పడుతున్నా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు పిల్లలు మాత్రం. అమ్మ డెడికేషను. ఇంకా ఇన్స్టిట్యూట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను దిలీపు మెట్రో ఎక్కేసి కాచిగూడ రైల్వే స్టేషన్ కి మా ప్రయాణం స్టార్ట్ చేసాం. అంతలో మెట్రో కూడా వచ్చేసింది. ఇంకా కాచిగూడలో మెట్రో స్టేషన్ లేదు కాబట్టి మలక్పేట్ స్టేషన్ వరకు టికెట్ తీసుకున్నాం. 60 రూపాయలు డబ్బులు మిగిలిద్దామని ఇంకా ట్రాక్ మీద 2 కిలోమీటర్లు నడవడానికి నేను దిలీపు ఫిక్స్ అయిపోయాం. ఇంకా నడవడం మొదలెట్టాం. ఇన్స్పైర్డ్ బై జైదీప్ రాజ్, బ్రాకెట్లో అడవి మనిషి. అతన్ని మీరు కూడా చూడాలనుకుంటే కింద లింక్ ఉండిద్ది, దాన్ని క్లిక్ చేస్తే అతని ఫోటో ఓపెన్ అవుద్ది. మా ప్రయాణం ట్రాకుల మీద బయలుదేరుతున్నాం మేము. చూడొచ్చు కాచిగూడ ట్రాక్ మీద పడి వెళ్ళిపోతున్నాం స్టేషన్కి. ఎప్పుడు చూసుండరు మా అడవి మనిషి జైదీప్ చేసేవాడు. మళ్ళీ మేము అతని దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇలా చేస్తున్నాం. మధ్యలో ఎన్ని ఆటంకాలు పెడుదుంకులు వచ్చినా మా గురువు గారు జైదీప్ గారు చెప్పిన బాటలో నడుస్తున్నాం మేము. ట్రైన్ వస్తే ట్రాక్ మధ్యలోకి వెళ్ళిపోవడం, ట్రైన్ రాకపోతే ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోవడం, అంతే. ఇన్స్పైర్డ్ బై జైదీప్. ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా మా జైదీప్ని తలుచుకొని ఇంకా మా ప్రయాణం ముగించాం. ఎట్ లాస్ట్ చేరుకున్నాం కాచిగూడ రైల్వే స్టేషన్కి. బేర్గిల్స్తో ప్రయాణం ఎలా ఉంది బ్రో? ట్రాక్లో నడిచి 2 కిలోమీటర్లు, మధ్యలో 3 ట్రైన్లు పోయాయి. అయినా భయపడకుండా ఎన్నో కష్టాలు, ఎన్నో ఆటంకాలు అన్నిటినీ సాల్వ్ చేసుకొని వచ్చేసాం. ట్రాక్ నెంబర్ 1. మన స్లిప్ని ఇక్కడ ఇచ్చేసి ఇంకా మన బైక్ కొరియర్ తీసేసుకున్నాం. అందుకని ఇన్ని కష్టాలు పడ్డా పొద్దున్నుంచి. ఇంకా చూడండి మొత్తం రైనీలో మన తెలంగాణ సచివాలయం చూడండి ఎలా ఉందో, మామూలుగా లేదు. ఇంకా దాన్ని దాటుకొని ఇంకా ప్రసాద్ ఐమాక్స్ దాటుకొని ఎట్ లాస్ట్ మన బండిని రూమ్కి చేర్చాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్. Thanks for watching. Don't forget to like, share and subscribe to my channel Bang with Gladson.